హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చేసుకోబోయేది చికెన్ కర్రీకి మసాలా రెడీ చేస్తున్నాను. ఫస్ట్ మీకు కవ్వం ఉంటే కవ్వం తీసుకోవచ్చు, లేకపోతే మిక్సీ జార్లో అన్నా చేసుకోవచ్చు. అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే అందులో కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి. మీ క్వాంటిటీస్ తెలితే కదా, అల్లం ఎంత వేసుకుంటామో వెల్లుల్లి కూడా అంతే వేసుకోవాలి సేమ్. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. మనం ఇలా వేసుకుని కచ్చాబచ్చాగా చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇది ఇలా మసాలా చేసుకుని కర్రీ చేసుకుంటే అది మీరు మిక్సీ జార్లో కూడా ఎలా చేసుకోవచ్చు. మిక్సీ జార్లో అయితే ఫైన్ పేస్ట్లో అయిపోతుంది. కవ్వం కాబట్టి మనం కచ్చాబచ్చాగానే చేసుకుంటాం. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ నూరుకోవడమే కవ్వంలో. ఆల్మోస్ట్ అయిపోయింది చాలా మట్టుకి. ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చు ఈ మసాలాని. ఇలా చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నాం వెంటనే ఒక పెనం తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. ఆనియన్ పీసెస్ బాగా ఫ్రై అవుతేనే, ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదు, మాడిపోతుంది. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఓవరాల్ మొత్తం అన్నీ ఫ్రై అవుతాయి. ఉప్పు ఎందుకు వేస్తామంటే, ఉప్పు ఆనియన్ ముక్కల్లో వేయాలి. పేస్ట్లో వేస్తే త్వరగా అడుగు పెట్టేస్తుంది. ఆనియన్ ముక్కలు అయితే ఉప్పు వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. అలాగే ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది 2 స్పూన్స్ వేసుకోవాలి, సరిపోతుంది ఈ కర్రీకి. ఇది స్మెల్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 4 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక 2 minutes ఫ్రై చేయాలి. మనం అలా ఫ్రై చేస్తున్నప్పుడు అలాగే కొంచెం కారం, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా చేసుకున్నాం కాబట్టి ఇందులో జీడిపప్పు నానబెట్టుకొని మిక్సీ పట్టి కూడా పేస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. అది కూడా టేస్ట్ బాగుంటుంది. నేనైతే వేయలేదు. కారం, పసుపు వేసుకున్నాం కాబట్టి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే చికెన్ వాష్ చేసి పెట్టేసుకోవాలి, కడిగేసుకుని శుభ్రంగా. ఆ పీసెస్ వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఒక 5 to 6 minutes మగ్గనివ్వాలి. ఒకసారి కలిపేసుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే మీకు వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ వాటర్, చికెన్లో వచ్చిన వాటర్తోనే మొత్తం కర్రీ రెడీ అయిపోతుంది. మీకు గ్రేవీ కావాలంటే వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ ఆయిల్ పైకి తేలేంత వరకు కర్రీని మగ్గపెట్టుకుంటే సరిపోతుంది. కర్రీ రెడీ అయిపోయినట్టే. టేస్ట్స్ అన్నీ ఇందాక వాటర్ వేసినప్పుడు అన్నీ చూసుకోవాలి. ఇలా చేసుకొని చూడండి, కర్రీ చాలా బాగుంటుంది. మసాలా అయితే మనం అప్పటికప్పుడు చేస్తాం కాబట్టి చాలా బాగా వస్తుంది టేస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.